హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు అప్పగించాలన్న అసెంబ్లీ నిర్ణయం, ఇది కేసీఆర్ పాపమే అని సీఎం ప్రకటించిండు అసెంబ్లీ సాక్షిగా. నిన్న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపరిచారు కేవలం కాళేశ్వరం పైన డిబేట్ పెట్టడానికి. అంటే ఇది ముందే ఫిక్స్ అయి ఉంది అన్నట్టు. సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పి, ఈ కేసును సిబిఐతోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి, సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇది ఒక లాంఛనంగా కేవలం అసెంబ్లీలో ప్రకటించాలి, అసెంబ్లీలో చర్చించాలి, అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు, అసెంబ్లీ తీర్మానం మేరకు జరిగినట్టు చేయాలని ఒక ప్రాసెస్ చేశారు తప్ప, ఇది మామూలుగా అసెంబ్లీలో పెట్టకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఎస్తోని కేంద్రానికి లెటర్ రాంచవచ్చు సిబిఐకి దీనిపైన ఎంక్వైరీ చేయండి అని. కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే కేసీఆర్ ఏదో తప్పు చేసిండు, కేసీఆర్ తప్పుని రాష్ట్రం ముందు, రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం కోసమే పెట్టినట్టుంది. ఎస్, ఈ సిబిఐ ఎంక్వైరీ. ఎందుకు సిబిఐ ఎంక్వైరీకే రాయాల్సి వచ్చింది? రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లేవా? సిఐడి కానీ, సిట్లు కానీ, లేదా పోలీసులు కానీ పనిచేయరా? వీళ్ళు చేయలేని ఎంక్వైరీ ఉందా ఇందులో అనేది ఒక ప్రశ్న. ఎందుకు ఆ ప్రశ్న వస్తుందంటే, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రంలో కూడా పొత్తుంది. కూటమిలో, ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షం. ఈరోజు కేంద్రంలో వాళ్ళు ఒక ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. వాళ్ళ మద్దతుతోనే, తెలుగుదేశం మద్దతుతోనే ఇవాళ మోడీ ప్రధానమంత్రిగా ఉండు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కార్యక్రమాల్లో, అక్రమాల్లో, వాటిపైన మద్యం కుంభకోణం కావచ్చు, రకరకాల విషయాలపైన దేనిపైన సిబిఐ ఎంక్వైరీకి ఆయన రాయలే, అడగలే. కేవలం వాళ్ళే సిట్ వేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు కావచ్చు, మద్యం కుంభకోణం కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, రకరకాల విషయాలలో. కేవలం కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎంటర్ అయింది, కానీ లేదంటే వీళ్ళే చేశారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాళ్ళ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, అయినప్పటికీ సిబిఐని ఎంటర్టైన్ చేయలే? బద్ధశత్రువు అయిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే, ఆ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సిబిఐకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు రాసింది? దీని వెనకున్న మతలబ్బింది. ఒకవైపు ఏం బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి, వాళ్ళిద్దరు కొల్లీడెడు, వాళ్ళకు ఒకళ్ళకొళ్ళు సహకరించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. మరి అదే బీజేపీ పార్టీ ఆధీనంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్కి, సిబిఐకి రాశారు. ఇది నిజంగా ముందు పడేదేనా? నిజంగా ఇన్వెస్టిగేషన్ జరిగిద్దా? లేదు, కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మగా బీఆర్ఎస్ ఉండటానికి చేసిందా అనేది ఒక చర్చ. ఇది చూస్తే అదే అనిపిస్తుంది. ఇక కేంద్రం ఏం చేస్తుంది? ఆ సిబిఐ కాళేశ్వరం రిపోర్ట్ని అడ్డం పెట్టుకొని ఇక కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. నిజంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాయి అంటే, మనం ఇప్పుడు జరిగిన కేసులు, పరిణామాలు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన విధానం, అనేక రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమైన నాయకుల్ని ఈడీ, సిబిఐ, ఐటీ రైట్స్తోని వేధించిన విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఇన్ని చూసిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ, అది సిబిఐ కాదు, మోడీ చేతిలో కీలుబొమ్మ, బీజేపీ చేతిలో కీలుబొమ్మ, ఎలక్షన్ కమిషన్ పైన, సిబిఐ పైన, ఈడీ పైన అనేక విమర్శలు చేస్తారు. మళ్ళీ అదే సిబిఐకి రాశారు. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం ముందు పెద్ద ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లేదు, బీజేపీ ప్రభుత్వం లేదు. లిటరల్గా బద్ధశత్రువు అయిన కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏకి బద్ధశత్రువు అయిన కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ మోడీ గవర్నమెంట్ గత 11 సంవత్సరాలుగా ఈడీ, సిబిఐని, ఐటీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాలను వేధిస్తున్న తీరుపైన అనేక విమర్శలు చేశారు. మీరు అదే సిబిఐకి రాశారు. నిజంగా ఇది బయటపెట్టే ఇన్వెస్టిగేషన్ అయినా? కేసీఆర్ని నిజంగా దీంట్లో దోషిగా తేలుస్తారా? చర్యలు ఉంటాయా? రాష్ట్ర ప్రజలకే ఏమైనా మేలు ఉంటుందా అంటే, ఇక అదంతా ప్రశ్నలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఏం చెప్తారో చూడాలి. మొత్తానికైతే సిబిఐకి అయితే ఇచ్చారు. ఇక దీంట్లో ఇంకొకటి, సిబిఐకి ఇచ్చారు, బాగానే ఉంది. ఎక్కడా కూడా అధికారులు, కాంట్రాక్టుల ప్రస్తావన లేదు. కేవలం హరీష్ రావు, కేసీఆర్ ప్రస్తావన చేస్తున్నారు. దాన్ని కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసిన కాంట్రాక్టరు బాధ్యత ఏంటి? ఆ కాంట్రాక్టర్కి సహకరించిన అధికారుల బాధ్యత ఏంది? అసలు ఈ నాసిరకంగా కట్టిన ప్రాజెక్టు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎందుకు దానికి మరమ్మతులు చేయట్లే?
ఇక అది కొట్టకపోయినా పర్లే, మేము ఏదో నివేదిక వేసినాం సిబిఐకి అప్పచెప్పినాం కాబట్టి ఇక ఆయన దోషి అని చెప్పడం కోసం కూలిందాకా చూస్తారా? జరిగిన తప్పిదాలను సరిచేసే అవకాశం ఉంది. ఎందుకు సరి చేయట్లే? రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్టీ కదా, అది లోపాలను సరిచేయాలి కదా. ఆ మరమ్మతులు చేయరు, కాంట్రాక్టర్ పైన చర్యలు ఉండవు, అధికారుల పైన చర్యలు ఉండవు, అధికారుల గురించి కాంట్రాక్టర్ గురించి అసలు మాట్లాడరు. కొంతమంది అధికారులను అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. కాంట్రాక్టర్ ప్రస్తావన ఎక్కడా లేదు. 1,00,00,000 కోట్ల రూపాయలు మీరు అంటున్నారు గోదావరిలో పోసిండు. గోదావరిలో పోయలే, మెగా కంపెనీకి పోసిండు, కాంట్రాక్టర్కి పోసిండు. మరి ఆ కాంట్రాక్టర్ సంగతి ఏంటి? ఆయన ఎందుకు వదిలేస్తున్నారు? ఆయన పైన మీకున్న వ్యవహారం ఏంటి అనేది కూడా ఒక చర్చ నడుతుంది. ఇది కాళేశ్వరం పైన సిబిఐ. రైట్. బీఆర్ఎస్ వల్లే ఆగిన బిల్లులట. బీసీ రిజర్వేషన్ బిల్లులను రాష్ట్రపతికి పంపడం వెనక బీఆర్ఎస్ పాత్ర ఉందట. మీరే కదా పంపింది, మళ్ళీ బీఆర్ఎస్ పాత్ర ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఏకగ్రీవ తీర్మానం చేశారు, రాష్ట్రపతికి పంపారు. బీఆర్ఎస్ పంపమంటే పంపారా? బీఆర్ఎస్ ఏమైనా పంపమని గైడ్ చేసిందే? చేయలేదు కదా. అది అన్ని పార్టీలు కూర్చొని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపారు. దాన్ని మళ్ళీ రిటర్న్ తెచ్చుకునే తెలివి లేక, దమ్ము లేక ఇది చెప్తారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టాలే నేడు గుదిబండలుగా మారాయి, వాటిని అధిగమించేందుకు ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ఆమోదించకుండా చేశారు. కల్వకుంట్ల కుటుంబం కాదు అది, ఎవరిని కలవకుండా చేసే కుటుంబం. రిజర్వేషన్లపై ఆ పార్టీకి సంతోషం లేదు, ఢిల్లీ ధర్నాలో ఎందుకు పాల్గొనలేదు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. రిజర్వేషన్లపై నేడు గవర్నర్ వద్ద కాంగ్రెస్ పార్టీ పోతుందట. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. బీఆర్ఎస్ వల్లనే ఆగింది, వాళ్ళు చేసిన చట్టాలే గుదిబండలుగా మారినాయట. అందుకే కదా మీకు 42% రిజర్వేషన్ ఇస్తానంటే ఓట్లు వేసింది. గుదిబండలకు మారని ఇలా మీరు కొత్తగా చెప్పేది, అది చూసే కదా మీరు చెప్పిన మాట నమ్మింది. అదేదో ఆయన గుదిబండ వేసాడు, నువ్వు వస్తే ఏది వేస్తావని, నువ్వేసేది గుదిబండ లెక్కనే ఉంది. రకరకాల మలుపులు తిప్పుతుంటాయి. ఆర్డినెన్స్ అంటివి, జివో అంటివి, అదంటివి, పార్టీ పరం అంటే ఇది చివరికి ఎక్కడ పోయిందంటే రాజ్భవన్కు పోయింది మళ్ళీ కథ. ఆ రాజ్భవన్ మళ్ళీ వస్తుందా? మళ్ళీ డౌటే. దీనిపైన అనేక అనుమానాలు. అసలు గవర్నర్ సంతకం పెడతారా? నేను అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది బీసీలకి చట్టసభలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వటం కోసం ఇప్పటివరకు 50% సీలింగ్ రిజర్వేషన్లపైన ఉన్న సీలింగ్ని ఎత్తేస్తూ ఒక బిల్ పాస్ చేసి పంపారు. ఆ బిల్లు పైన గవర్నర్ సంతకం పెట్టాలా? మరి ఆయన సంతకం పెడతారా? లేదంటే న్యాయ సలహా తీసుకుంటారా? మళ్ళీ తాత్సారం చేస్తారా? లేదంటే రాష్ట్రపతికి పంపుతారా? ఎందుకంటే వాస్తవంగా ఇది పార్లమెంటు చేయాల్సిన చట్టం. పార్లమెంటు చేయాల్సిన చట్టాన్ని అసెంబ్లీ చేసింది. దీనికి ఎంతవరకు లీగల్ శాంటిటీ ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకు చేశారంటే బీసీలను మెప్పించడానికి చేసినట్టుంది తప్ప నిజంగా చేయడానికి చేసినట్లేదు. ఈ సీలింగ్ ఎత్తివేత ఎత్తుగడ కోసం చేసింది ఎత్తివేతే తప్ప నిజంగా ఇచ్చే ఎత్తివేత లెక్క లేదు. రైట్. ఆంధ్రప్రభ మేము తప్పు చేయలేదు, బీఆర్ఎస్పై బురద జాలొద్దు. ఎవరైనా అదే చెప్తారు. తప్పు చేయలేదు అనిపోతే నేను తప్పు చేసినా మీరు చెప్పింది కరెక్టే, మీది ఏదైతే కరెక్టే, మీరు అసెంబ్లీలో పెట్టింది చాలా కరెక్ట్ అని ఎవడు చెప్పడు. తప్పు చేయలేదనే చెప్తారు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు తప్పు చేయలేదనే చెప్తారు. తప్పు చేయనోడు కూడా అదే చెప్తారు. ఆ తప్పు చేశారా లేదా తెలవాల్సింది, చెప్పాల్సింది రేపు సిబిఐ చెప్పింది. ఆ సిబిఐ చేతిలో, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేతిలో ఉంటుంది. మీరు తప్పు చేశారా లేదా, మీరు చేసిన మీరు ఉంచిన ఆధారాలను బట్టి. బీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తారా? అఖిలపక్షంగా ప్రధాని దగ్గరకు పోదాం. పని కాకుంటే ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలి. కేంద్రం ఆమోదంతోనే తెలంగాణలో కాలు పెట్టాలి. కేంద్రంలో చట్ట సవరణ జరిగితేనే బీసీలకు న్యాయం. మేము ఎక్కడా సీలింగ్ అన్న పదమే పెట్టలేదు. బీసీలకు న్యాయం చేసిందే కేసీఆర్. శాసనసభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రశ్న వేసిండు. బీసీ బిల్లుకి మీరు పెట్టి అడావుడిగా పంపారు, గవర్నర్ సంతకం చేస్తారా? ఒక సంతకం చేసినా నిలబడిద్దా? ఇది పార్లమెంట్లో చేయాల్సిన చట్టాన్ని అసెంబ్లీలో చేసి పంపారు. ఇది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న. పెద్ద ప్రశ్నే కాదు, అనుమానమే వాస్తవంగా. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉంది. ఎప్పుడో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001, 2002 ఆ ప్రాంతంలో వర్గీకరణ చేస్తూ జీవో చేసిండు. జీవో చేశాక కొద్ది రోజులు అమలైంది. దాని తర్వాత కోర్టుకు పోయారు. కోర్టు ఆపేసింది. మీరెవరు? ఎస్సీలను వర్గీకరణ చేసే పవర్ మీకెక్కడిది? మీ జీవోలకి, మీ అసెంబ్లీకి లేదు, పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప అది అమలు కాదని చెప్పి కొట్టేశారు. దానికోసం అప్పటి నుంచి మొన్న 2024 వరకు
అనేక ఉద్యమాలు చేశారు. ఎస్సీ వర్గీకరణకే చెల్లని జీవో దీనికి ఎట్ట చెల్లిద్ది? అనేక రాష్ట్రాల్లో ఇట్లాంటి జీవోలు చేసే ప్రయోగాలు చేశారు, చెల్లలే. ఇది చెల్లని బిల్లు. ఈ చెల్లని బిల్లు కోసం మళ్ళీ ఒక అసెంబ్లీ, దానికి ఒక టైం పాసు, గవర్నర్ ఏం చేస్తారో చూడటం, వాళ్ళ గవర్నరు వెయిట్ చేస్తే బీజేపీ పైన నెపం లేదా బీఆర్ఎస్ పైన నెపం రకరకాలు చేయటానికి తప్ప ఇది దీంట్లో పసలేదనిపిస్తుంది. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. మామ చెప్పారట, అల్లుడు చేశారట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెబుతారు. మామ అంటే కేసీఆర్, అల్లుడు అంటే హరీష్ రావు. మామే ముఖ్యమంత్రి, అల్లుడేమో నీటిపారుదల శాఖ మంత్రి. ఇక మరి ఆయన చెప్తే చేయకపోతే ఎవరు చెప్తారు? బీసీ రిజర్వేషన్ అంటే బీఆర్ఎస్కు దుఃఖం వస్తుందట. 42% ఇస్తామంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్కు మింగుడు పడటం లేదు. 600 రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం. 2018లో బీఆర్ఎస్ తెచ్చిన చట్టం గుదిబండగా మారింది. 600 ఎక్కడిది, 106 ఎక్కడిది? ఇచ్చే పద్ధతి ఇదేనా? ఒకవేళ బీసీ రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ అంటే బీఆర్ఎస్కి దుఃఖం వచ్చింది అనుకో, మీరు ఇవ్వండి. ఆయనకు దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఆయన ఏడ్చినా ఆగదు కదా. ఇవాళ ప్రభుత్వం మీద ఉంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు ఇద్దరు ఇస్తున్నట్టుంటే ఆయన అడ్డం పడితే ఆగుతుంది. ఏది ఆగేది కాదు కదా ఇది. ఆయనకు దుఃఖంతోనే ఏం పని? ఇప్పుడు మీరు 18 మంది మంత్రులు ఉంటారు క్యాబినెట్లో. 18 మంది మంత్రుల్లో 42% రిజర్వేషన్ మేము ఇచ్చి 42% మందిని క్యాబినెట్లో బీసీలనే పెడతామంటే బీఆర్ఎస్కి దుఃఖం వస్తే మీరు ఆపుతారా? దుఃఖం మీకా వాళ్ళకి అనేది పక్కన పెడితే బీసీలకి దుఃఖం వచ్చేటట్టు చేస్తున్నారు. మీరు అన్న ప్రకారం మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో ఒక బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కాదు, చాలా చెప్పారు. ఆ చాలా చెప్పిన దాంట్లో క్యాబినెట్లో 42% బీసీలకే ఇస్తాం క్యాబినెట్ పదవులు, మంత్రి పదవులు అన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదుగా. మరి దుఃఖం ఎవరికి ఇప్పుడు? బీఆర్ఎస్ దుఃఖం కోసమే మీరు మంత్రి పదవులు 42% ఇవ్వలేదా? ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయిస్తాం బడ్జెట్లో అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 40,000 కోట్లు కేటాయించారా? మొత్తం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తా అన్నారు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం. ఏది? ఎంబీసీల కోసం ఒక మంత్రి పదవి పెడతా అన్నారు. ఏది మరి? వీటన్నిటి విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటే ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్కి దుఃఖం ఉన్నా అది ఆగదు, బీఆర్ఎస్ అడ్డం పడ్డా ఆగదు. చేయండి మరి. ఈ చేసి చూపించి ఇగో మిగతాయి కూడా మేము చేస్తా అంటే బీఆర్ఎస్ అడ్డం పడుతుందంటే ఉన్నా నమ్ముతారు. మీ చేతిలో ఉన్న పని మీరు ఒక సంతకం పెడితే అయిపోద్ది. క్యాబినెట్లో 42% మందిని కానీ 20,000 కోట్లు సంవత్సరానికి ఇచ్చేవి కానీ ఎంబీసీలకు శాఖ ఇవ్వటం కానీ ఇవన్నీ అయిపోతాయి. ఇవి చేయట్లే కానీ బీఆర్ఎస్కి దుఃఖం ఉందంటాడు. రైట్. ఇది దిశకు సంబంధించి. 10లోపు స్థానిక నోటిఫికేషన్ అవుతుందట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తుండు. సెప్టెంబర్ 10లోపు వస్తుందట సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్. వాళ్ళు చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నట్టు చెప్తా అన్నారు. మరి 10లోపు వస్తే అది ఎంతవరకు నోటిఫికేషను ఈ జీవో నిలబడితే? అసలు జీవో వచ్చేది ఎప్పుడు? నిన్న గవర్నర్కి బిల్లు పంపారు, ఈరోజు ఫస్ట్. ఆయన వెంటనే పంపిస్తారా? నేను అడ్వకేట్ జనరల్ సలహా తీసుకోవాలి, న్యాయ సలహా అంటే ఆయనకు ఆ పవర్ ఉంది. దీన్ని పెట్టొచ్చా పెట్టకూడదు సలహా తీసుకోవాలని 10 రోజులు ఎక్కితే 10 రోజులకు రాదు, మళ్ళీ 20 రోజులు కూడా రాదు. సెప్టెంబర్ 30 వద్ద మళ్ళీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసి టైం తీసుకుంటారు. ఇది ఎంతవరకు 10 రూపాయలు వద్ద అనేది డౌటే. అంత ఈజీ కాదు, మీరు చెప్తున్నంత ఈజీగా లేదు ఆడ కథ. మీరు పెట్టిన బిల్లే అదంతా అనుమానాలకు తావిస్తుంది. ఆ అనుమానాలకు తావిచ్చే బిల్లు పైన తప్పనిసరిగా గవర్నర్ సలహాకు పంపిస్తారు. ఒక 10 రోజులకు 15 రోజులకు పెడితే పెట్టొచ్చే కానీ ఎందుకు ఆయన మీద అని చెప్పి బీజేపీ సెంటర్లో ఉన్న నాయకత్వం. దీని వెనక ఇంకొకటి కూడా ఉంది. బీసీ బిల్లు ఆమోదం గవర్నరు సంతకం పెట్టాలా లేదా అనే దానికి బీహార్ ఎన్నికలతో లింక్ అయ్యింది. బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్డీఏ కూటమి వర్సెస్ కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి నడుస్తుంది. ఈ ఇండియా కూటమి ఏం చేస్తుందంటే తెలంగాణలో బీసీ కులగన్న చేసినాం, కులగన్న ఫలితాలు ఇగో ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు ఇచ్చినాం, ఇది మా విధానం, బీహార్లో కూడా ఇస్తామని ఈ ప్రయోగాన్ని అక్కడ చూపించాలని వాళ్ళ ప్రయత్నం. ఇది చూపించకుండా ఉండాలంటే గవర్నర్ సంతకం డిలే చేస్తారు. గవర్నర్ సంతకం డిలే చేస్తే బీహార్ ఎన్నికలు అయిపోయిన దాకా చేసినా ఆశ్చర్యం లేదు. లేదా
తిప్పి పంపి దానిపైన క్వరీలు పెట్టి దీనిపైన డౌట్ ఉంది, దీనిపైన డౌట్ ఉంది, దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలని పంపినా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ ఉన్నాయి సోర్స్ గవర్నర్కి. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సూచనలు లేదా బీజేపీ అధిష్టాన సూచనలు, వాళ్ళకి బీహార్ ముఖ్యం, ఇక్కడ తెలంగాణ ముఖ్యం కాదు. ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణలో ఎన్నికలు లేవు ఇప్పుడు బీహార్లో గట్టెక్కాల. బీహార్లో గట్టెక్కాక తెలంగాణ ప్రజలను మళ్ళీ ఎట్లా కన్విన్స్ చేయాలనేది వాళ్ళకి తెలుసు. మేమే ఇస్తాం, అవసరం అయితే 42%, మేము మొత్తం జాతీయ స్థాయిలోనే కులగన్న చేస్తున్నాం కదా, 42 కాదు అవసరమైతే 50 ఇస్తాం, సీలింగ్ ఎత్తేస్తాం అని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ రోజు ఇక్కడ అవసరమైన రోజు, ఇప్పుడు అక్కడ అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడ అవసరం కోసం చేస్తున్నారు తప్ప ఇక్కడ బీసీల కోసమే చేస్తున్నట్టు ఏమి అనిపించలే. చేస్తే ఇది కాదు పద్ధతి. మీరు బిల్లు పంపినప్పుడు, ఆర్డినెన్స్ పంపినప్పుడే కేంద్రం మెడలు ఉంచడానికి ఢిల్లీలో నిరాదీక్ష చేస్తే బాగుండేది. ఇది మొత్తానికి అయితే బీసీ బిల్లుతోని బీహార్ ఎన్నికలు లింక్ అయి ఉన్నాయి. ఇది సెప్టెంబర్ 10 లోపు వస్తుందా అంటే అంత ఈజీగా ఏం లేదు. రైట్, ఇది దిశకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. కమల రథసారథిగా శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి జేపీ నడ్డాకు వారసుడిగా రాజకీయ వర్గాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు బలంగా వినిపిస్తుందట. ఈయన పేరు, జేపీ నడ్డా పేరు, భూపేంద్ర యాదవ్, తర్వాత ఆయన నితిన్ గడ్కరీ, ఈ 4 పేర్లు బాగా వినిపిస్తున్నాయి. నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాను ఆర్ఎస్ఎస్కి విధేయులు, ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైం పనిచేసిన వాళ్ళు. వాళ్ళల్లో శివరాజ్ సింగ్ చౌహాన్కి మోడీకి కూడా సన్నిహితుడు కాబట్టి ఆయన పేరుని ఇటు బీజేపీ అటు ఆర్ఎస్ఎస్ ఏకాభిప్రాయానికి వచ్చి తొందరలోనే ప్రకటించేదే ఉందట పెండింగు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 18 సంవత్సరాలు పనిచేసిండు. ఒక రాష్ట్రానికి 18 ఏళ్ళు ముఖ్యమంత్రి, జాతీయ పార్టీలు అంటే అంత ఈజీ ఏం కాదు. నరేంద్ర మోడీ కంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రికి పనిచేసిండు, ఎక్కువ సంవత్సరాలు. నరేంద్ర మోడీ కంటే కూడా సీనియరు ఆర్ఎస్ఎస్ విషయంలో, బీజేపీ పార్టీ విషయంలో. కాబట్టి ఆయన పెడితే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాడు, ఆర్ఎస్ఎస్కి లోబడి ఉంటాడు, అటు బీజేపీకి కూడా అభ్యంతరం లేకుండా ఉంటుందని 2 సంస్థలు ఏకగ్రీవం చేసుకునేట ఏకాభిప్రాయానికి వచ్చినాయట. తొందరలోనే ప్రకటిస్తారట చౌహాన్ పేరు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.